అందరికీ నమస్తే అండి. ఒక 3 రోజుల నుంచి సోషల్ మీడియాని విపరీతంగా వెబ్‌సైట్‌లు, యూట్యూబ్ ఛానల్‌ని ఒక కంటెంట్ బాగా ఊపేస్తుందండి. నేనే లేట్‌గా చేశా. దానికి కారణం ఏంటంటే కొంచెం డెప్త్‌గా చేయాలి అండ్ సెన్సిటివ్ అంశం, చాలా పెద్ద సంచలనమైన అంశం అని అండ్ ఆ స్టోరీ నేను చూడడానికి కూడా టైం పట్టింది నా వరకు రావడానికి ఇదంతా. మేబీ అంటే ప్రధానమంత్రి అవకాశాలు చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రిగా అయ్యే అవకాశాలు ఉన్నాయా అనే అంశం మీద అంతర్జాతీయ ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఆఫ్టర్ మోడీ అని, అంటే నరేంద్ర మోదీ గారి తర్వాత ఎవరికి అవకాశం ఉంది అని. దీనిలో సీనియర్ జర్నలిస్ట్ శ్రీమత బోస్ గారు అనలైజ్ చేశారు. సో అందులో ఆమె చెప్పిన పాయింట్లు ఏంటంటే చాలా సింపుల్గా చెప్పుకోవాలంటే, నరేంద్ర మోదీ గారు వయసు దాటుతోంది. 2029 వచ్చేసరికి మోదీ గారు వయసు 78 దాటుద్ది. అందులోకి ఆయన వరుసగా మూడు పర్యాయాలు ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి తదుపరి ఖచ్చితంగా ఆయనకు అవకాశం ఉండకపోవచ్చు, లేదా మధ్యలోనే ఆయన దిగిపోవాల్సి రావచ్చు. సో తర్వాత ఎవరు అనేది అనలైజ్ చేస్తూ ఇమీడియట్ అవకాశాలు అమిత్ షా గారికి ఉన్నాయి అని చెప్పారు. కరెక్ట్, అమిత్ షా గారు. ఎందుకంటే బీజేపీ అంటే కేవలం నరేంద్ర మోదీ గారు మాత్రమే కాదు, మోదీ గారు అండ్ అమిత్ షా ద్వయం గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళిద్దరూ కలిపే నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు, పార్టీలో కావచ్చు, ప్రభుత్వంలో కావచ్చు. సో వాళ్ళిద్దరిని ద్వయం అంటారు. సో అప్పుడు నరేంద్ర మోదీ గారి కంటే అమిత్ షా గారు కూడా దాదాపుగా ఒక 11-12 ఏళ్ళు చిన్న వయసు. కాబట్టి వయస్సు ప్రభావంతో నరేంద్ర మోదీ గారు ప్రధాని పదవి దిగిపోవాల్సి వస్తే ఆయన కంటే ఎన్నో ఏళ్ళు చిన్న అయినప్పటికీ రాజకీయంగా విపరీతమైన అనుభవం ఉంటూ బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్లో నమ్మకస్తుడిగా ఉన్న అమిత్ షా గారికి ఇమీడియట్ అవకాశం వస్తుంది. అంతకుమించి వేరే ఆప్షన్ ఉండదు. ఫస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్ అమిత్ షా గారే అవుతారు, బీజేపీలోను ఎన్డీఏలోను. అయితే ఈ విశ్లేషణలో, ఆ కథనంలో చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన కూడా వచ్చింది. చంద్రబాబు గారికి కూడా అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ఆయన ప్రస్తుతం కేంద్రంలో కింగ్ మేకర్గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉన్న ఎంపీల కారణంగా కేంద్రంలో తెలుగుదేశం పార్టీకి పట్టు పెరిగింది, చంద్రబాబు గారికి పట్టు పెరిగింది, కింగ్ మేకర్గా ఉన్నారు. కాబట్టి ఆయనకు కూడా అవకాశం ఉండొచ్చు. ఆయన పేరు, అలాగే దేవేంద్ర ఫడ్నవీస్ గారి పేరు, ఇవన్నీ కూడా అవకాశాలను అండ్ నారా లోకేష్ గారి అవకాశాలను కూడా ప్రచురించారన్నమాట. అయితే ఇక నా డౌట్ ఏంటంటే, నిజానికి నరేంద్ర మోదీ గారు వయస్సు కారణంగానే దిగిపోవాల్సి వస్తే చంద్రబాబు గారు ఆయన కంటే పెద్ద కదా. నరేంద్ర మోదీ గారేమో 1949 సెప్టెంబర్లో పుట్టారు, సెప్టెంబర్ 17 అరౌండ్. చంద్రబాబు నాయుడు గారేమో అదే సంవత్సరం ఏప్రిల్లో పుట్టారు. అంటే ఒక రకంగా మోదీ గారి కంటే చంద్రబాబు గారే ఒక 5 నెలలు పెద్ద. సో వయసు కారణంగా నరేంద్ర మోదీ గారు రిజైన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి వయసు అంతకంటే పెద్ద కదా, అవకాశం రాదు కదా. సో ఇలా అనేక అవకాశాలు ఉంటాయి. చంద్రబాబు గారికి ప్రధాని అవకాశాలు తక్కువగానే ఉంటాయి. లేదు వయస్సు ప్రాతిపదికగా తీసుకుంటే ఇంకా లోకేష్ గారు బెస్ట్ ఆప్షన్ అవుతారు. లోకేష్ గారికి అంటే వయసు తక్కువ అండ్ పరిపాలన అనుభవం ఉంది, పార్టీలో పట్టు ఉంది, కేంద్రం స్థాయిలో మంచి పరిచయాలు ఉన్నాయి అండ్ పిఎంఓలో కూడా లోకేష్ గారికి మంచి సర్కిల్ ఉంది. ఢిల్లీ స్థాయిలో ఆయనే ఎక్కువగా వెళ్తున్నారు, సెంట్రల్ మినిస్టర్ని కలుస్తున్నారు. అంటే ఒకవేళ టీడీపీకి ఇవ్వాల్సి వస్తే కింగ్ మేకర్ పార్టీ కాబట్టి బాబు గారి కంటే లోకేష్ గారు ఆప్షన్ అవ్వచ్చు వయసు కారణంగా. అయితే ఇదంతా కూడా కేవలం ఊహాజనితమైన కథనం మాత్రమే, ఊహాజనితంగా వండి వార్చిన కథనం మాత్రమే. ఎందుకంటే బీజేపీ వాళ్ళు సీఎం సీట్లు అది ఇది అంటే ఇస్తారేమో కానీ ప్రధానమంత్రి సీట్ ఇచ్చేస్తారా? అలా ఇవ్వాలి అంటే మన రాష్ట్రానికి ఉన్న ఎంపీల బలం సరిపోదు. మనం కింగ్ మేకర్ కావచ్చు, ఆ కింగ్ మేకర్ అనే పేరుతో నిధులు రాబెట్టుకోవచ్చు, లేదా ఇంకేమైనా పనులు చేయించుకోవచ్చు, ఇంకేమైనా వెసులుబాట్లు కల్పించుకోవచ్చే తప్ప ప్రధానమంత్రి పదవి వరకు అవకాశం ఉండదు. అది నార్త్ వాళ్ళు, అందులోకి బీజేపీ వాళ్ళు అస్సలు వదలరు అన్నమాట. బీజేపీకి ఎప్పుడంటే ప్రధానమంత్రి పదవి వాళ్ళు వదులుకుంటారు, 150 కంటే తక్కువ ఎంపీ సీట్లు బీజేపీకి వస్తే ఇతర పార్టీల ఎంపీ సీట్లు 25-30 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు బీజేపీ మిత్రపక్షాల ఒత్తిళ్లకు లొంగుతారు. ఏమయ్యా, వరుసగా 3 సార్లు మీరే కేంద్రంలో అధికారంలో ఉన్నారు, మీరే ప్రధానమంత్రిగా కూడా ఉన్నారు, సో మీ మిత్రపక్షాలు కూడా బలంగా ఉన్నాయి అని గట్టిగా అడగొచ్చు. కానీ ఇక్కడ 2014 నుంచి చూడండి, నిలకడగా ఉన్న మిత్రపక్షాలు ఏమీ లేవు బీజేపీకి. ఎన్డీఏలో మొదట్లో శివసేన ఉంది, జేడీయూ ఉన్నది, వీళ్ళందరూ ఉన్నారు. శివసేన బయటికి వెళ్ళిపోయింది, జేడీయూ బయటికి వెళ్ళిపోయింది, అకాలీదళ శిరోమణి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు, మళ్ళీ జేడీయూ నితీష్ కుమార్ గారు వచ్చారు.
అప్పట్లో టీడీపీ ఉంది, మళ్ళీ టీడీపీ బయటికి వెళ్ళిపోయింది, మళ్ళీ టీడీపీ లోపలికి వెళ్ళింది. అంటే నిలకడగా వాళ్ళతో పాటు ఉన్న పెద్ద పెద్ద పార్టీలు ఏమీ లేవు. పోనీ అలా ఉంటే వాళ్ళు గట్టిగా ప్రెజర్ చేయడానికి ఉంటుంది. ఏమయ్యా 12 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి మీతోనే ఉన్నాము, ఎన్డీఏలోనే ఉన్నాము, మాకు కూడా ఎంపీల బలం ప్రతిసారి 20కి పైగా ఉంటుంది, కాబట్టి మాకు ఈసారి ఇవ్వండి అని అడగొచ్చు. కానీ ఇప్పుడు అలా అడిగే అవకాశం కూడా లేదు. సో నిలకడే ఉండట్లేదు కాబట్టి. సో అందుకని బీజేపీ వాళ్ళ ఆలోచన చూసుకున్నా ఏం చూసుకున్నా సరే ప్రధానమంత్రి సీటు నరేంద్ర మోదీ గారే ఉంటారు. ఆయన యాక్టివ్గా ఉన్నంతకాలం. ఆ తర్వాత అమిత్ షా గారికి అవకాశం ఉండొచ్చు. అమిత్ షా గారు తప్ప వేరే ఆప్షన్ ఆలోచించరు. ఒక రకంగా యోగి ఆదిత్యనాథ్ గారి పేరు ఆ మధ్య ఎప్పుడు ఒక 5 ఏళ్ల కిందట ఆయన పేరు విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కానీ బీజేపీ పెద్దలతో ఆయనకున్న విభేదాల కారణంగా, ముఖ్యంగా అమిత్ షా గారితో ఉన్న విభేదాల కారణంగా యోగి గారు ఈ మధ్య చూడండి నేషనల్ మీడియాలో కూడా యోగి గారు పెద్ద ఫేమస్ ఫోకస్ అవ్వట్ల. అప్పట్లో ఆయన ఫస్ట్ టైం సీఎం అయిన కొత్తలో ఆయన ఏం చేసినా నేషనల్ మీడియాలో విపరీతంగా వార్తలు వచ్చేసాయి ప్రో బీజేపీ ఛానల్స్లో. ఇప్పుడు అది కూడా రావట్లా. దానికి కారణం ఏంటంటే ఆయనకు బీజేపీ పెద్దలకు కొంతమందికి పడట్లేదు కాబట్టి ఆయన రాష్ట్రానికే పరిమితం చేశారనమాట. సో అమిత్ షా గారే నెక్స్ట్ హోల్ అండ్ సోల్ అవుతారు. ఇంకెవ్వరికీ ఛాన్స్ ఉండదు. కాబట్టి రైటర్స్లో వచ్చిన ఈ స్టోరీ ఊహాజనితం. అండ్ దాని ఆధారంగా చెప్తున్నవన్నీ కూడా కేవలం వ్యూస్ కోసము, కంటెంట్ కోసము చేసినవి తప్ప ఇంకేం కాదు. సో నేను అందుకే లేట్గా మన సబ్స్క్రైబర్స్ అడిగారు కాబట్టి లేట్గా నా ఒపీనియన్ చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నాను. థ్యాంక్ యూ. సో కంటెంట్ చూశారు కదా, కంటెంట్కి సంబంధం లేకుండా ఒక ఇంపార్టెంట్ ప్రమోషన్ అండి. మీకు ఇప్పుడు అంటే న్యూ ఇయర్ సందర్భంగా, క్రిస్మస్ సందర్భంగా, అంటే సంక్రాంతి సందర్భంగా చాలామందికి చుట్టాలు బంధువులు వస్తారు, ప్లస్ ఎంప్లాయీస్కి ట్రీట్ ఇవ్వాలనుకుంటారు, లేదా గిఫ్ట్ బాక్సులు అనుకుంటారు కదా. దానికి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే లడ్డూపల్లెం.com. సో లడ్డూపల్లెంలో మీరు స్వీట్లు అంటే వాళ్ళు తయారు చేసే లడ్డూలు, వినూత్నమైన లడ్డూలు, టేస్టీ అండ్ హెల్దీ లడ్డూలు. వీళ్ళు చేసేవంతా కూడా మిల్లెట్స్తో, అంటే రాగి, సజ్జ, జొన్న, కొర్ర లాంటి మిల్లెట్స్తోనూ, అండ్ సీడ్స్, పొద్దుతిరుగు గింజలు, అవిసె గింజలు, గుమ్మడి గింజలు, మల్టీ సీడ్స్, అలాగే డ్రై ఫ్రూట్స్, నట్స్, ఇలా ఒక 21 రకాల కాంబినేషన్స్తో వీళ్ళు రకరకాల లడ్డూలు చేస్తారు. అండ్ హాట్ స్నాక్స్ ఉంటాయి, మిల్లెట్స్తో హాట్ స్నాక్స్ ఉంటాయి. పిల్లలకి సెలవులు కాబట్టి ఆ జంతికలు, మురుగులు అవన్నీ మిల్లెట్స్తో చేసినవి ఇవ్వచ్చు. అండ్ పౌడర్స్ ఉంటాయి, ప్రోటీన్ పౌడరు, ఏబీసీ పౌడరు, ఏబీసీలో యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్ ఉంటుంది, అండ్ ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడర్ కూడా ఉంటుంది. ప్యూర్ ఒరిజినల్ ఇంగ్రీడియంట్స్తో జెన్యూన్గా చేస్తున్నారు. అందుకే రివ్యూస్ కూడా అండ్ మళ్ళీ ఆర్డర్స్ కూడా రిపీటెడ్ ఆర్డర్స్ వస్తున్నాయి. మీకు కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి. లడ్డూపల్లెం.com సైట్ అండ్ 9997839994 నెంబర్కి కాల్ చేసి చేయొచ్చు. వీళ్ళ దగ్గర కస్టమైజ్డ్ ప్రోడక్ట్స్ కూడా మీరు ఆర్డర్ పెట్టవచ్చు. స్వీట్లు కానీ, లేదా వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ కానీ, పౌడర్స్ కానీ, ఏదైనా మీకు ఏం కావాలన్నా. ప్లస్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. అండ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి, 10 to 20% ఆఫర్లు కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ.